విచ్ స్టేట్ రిసీవ్స్ ద హైయెస్ట్ షేర్స్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ ఆఫ్టర్ ఉత్తరప్రదేశ్? ఫస్ట్ది క్వశ్చన్లోనే ఇచ్చేశాడు. కేంద్ర పన్నుల్లో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక వాటా పొందినటువంటి రాష్ట్రం ఏది అంటే ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటాలో అత్యధిక వాటాను పొందేటువంటి రాష్ట్రం ఏదయ్యా అంటే ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఏమడిగాడండి, ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక వాటాను ఏ రాష్ట్రం పొందుతుంది అన్నాడు. ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ వన్ బీహార్, థర్డ్ వన్ మధ్యప్రదేశ్, ఫోర్త్ వన్ వెస్ట్ బెంగాల్. మరి ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధికంగా కేంద్ర పన్నుల్లో వాటా పొందేటటువంటి రాష్ట్రం ఏదండి? కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో అత్యధిక వాటా పొందేటువంటి రాష్ట్రం తీసుకుంటే మనకి ఉత్తరప్రదేశ్ మొదటి స్థానం. ఇక్కడ సుమారు 18% వాటా, అంటే ఒక్క ఉత్తరప్రదేశ్కే కేంద్ర ప్రభుత్వం చెల్లించేటటువంటి పన్నుల్లో 18% పన్ను వెళ్ళిపోతుంది. మరి రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదయ్యా అంటే మనకి బీహార్ రాష్ట్రం. సుమారు 10% పైన పన్ను ఈ యొక్క రాష్ట్రానికి వెళ్తుంది. అంతేకాదు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక ఉత్తరప్రదేశ్కి చెల్లించేటువంటి పన్నులో అంటే 18%లో మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఈ 5 రాష్ట్రాల మొత్తం పన్నులు వాటా కలుసుకుంటే ఈ 18% పన్నుల కన్నా తక్కువే. అంటే ఒక ఉత్తరప్రదేశ్ ఈక్వల్ టు మన దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలు. అది కూడా సరిపోదు, అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాల పన్నుల వాటా కన్నా ఉత్తరప్రదేశ్ ఒక్క రాష్ట్రం పన్నుల వాటానే ఎక్కువ. చూడండి ఎంత ఎక్కువ పన్నులు ఈ యొక్క ఉత్తరప్రదేశ్కి వెళ్తుందో చూడండి. పన్నులు చెల్లించేదేమో మన దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలు ఎక్కువగా, కానీ ఆ పన్నుల్లో వాటా పొందేది మాత్రం ఉత్తర భారతదేశంలో రాష్ట్రాలు అనేటువంటి ఉత్తరప్రదేశ్, అదేవిధంగా బీహార్ రెండో స్థానంలో ఉంది. ఇది మన దేశంలో మన దక్షిణ భారతదేశం యొక్క పరిస్థితి.